హాయ్ అందరికీ. డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చేసిన చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఎట్లా చేసుకోవాలో చూపించేస్తా. ఫస్ట్ అయితే 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని సాయి జీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయినాక ఇంకా టమాటో ప్యూరీ వేసుకొని టమాటో ప్యూరీ మంచిగా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసేసుకొని అవి కూడా ఫ్రై అవుతున్నప్పుడు ఉంటే కాజు పేస్ట్ లేదంటే పెరుగేసుకొని మంచిగా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా ఎగ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా మంచిగా పట్టుకుంటుంది అనమాట. దాంట్లోకి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. పూరి, చపాతీ, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా ఈ పూరి వచ్చేసి ఇన్స్టెంట్ పూరి అనమాట. ఇంకా న్యూ బిజినెస్ నాకు తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేసారు. సో చాలా బాగుంది. మనం బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకునే టైం లేకపోతే ఇలా తెచ్చుకొని ఏది ఉంటే అది వేసుకొని తినేసేయచ్చు అనమాట. వీళ్ళ నెంబర్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఎక్కడికైనా ర్యాపిడో ఉంది.